సినిమాల్లో బిజీగా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా కొనసాగిస్తుంది జయసుధ. ఆ మధ్య టీఆర్ఎస్ లో చేరుతారనే పుకార్లు రేగినప్పటికీ వాటిని ఆమె ఖండించింది. చివరకు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పునాదులు లేపుకుంటున్న పవన్, జనసేన పార్టీ వైపు నేతలు మళ్ళీ పరిస్థితులు నెలకొనడంతో జయసుధను కూడా అభిప్రాయం అడిగారు. అయితే జనసేన ఎవరి పార్టీ అని తిరిగి ఆమె మీడియాని ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ లో కొనసాగుతున్న మీరు భవిష్యత్తులో జనసేనలో చేరే అవకాశం ఉందా అంటూ మీడియా ప్రతినిధులు జయసుధను ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానమిస్తూ జనసేన ఆ పార్టీ ఎవరిది అని ప్రశ్నించారు. దీంతో అది పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పగానే అవునా, పవన్ పార్టీ పేరు జనసేన అని నాకు తెలియదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ అంటే గుర్తుకొస్తుంది తప్ప ఆ పార్టీ పేరు తనకు తెలియదని ఆమె అన్నారు. అంతేకాదు జనసేన అంటే అదేదో ఎన్నికల ముందు రాబోతున్న కొత్త పార్టీ కాబోలు అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. గతంలో పవన్ రాజకీయ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆమె నిత్యం వార్తల్లో వచ్చే జనసేన పేరు తెలియదంటే నమ్మడం కొంచెం టూ మచ్గా అనిపించక మానదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.